హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడినైతే కోరుకుంటున్నాను. మేము వచ్చేసి క్రిస్మస్ రోజు పిల్లలకి సెలవు కదా అని చెప్పి బయటికి వెళ్దామని అనుకున్నాము. అయితే మా పక్కన పక్కింటి ఆవిడ మా ఫ్రెండు వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట. అయితే సరదాగా మా చర్చి చూద్దాం రండి అని అన్నారనమాట. ఇంతకీ చర్చి ఎక్కడ అంటే విజయనగరంలో ఆర్ఎంబి గెస్ట్ హౌస్ దగ్గర సెయింట్ జోసెఫ్ స్కూల్ పక్కనండి. మనం బాలాజీ మార్కెట్కి వెళ్ళే రూటు. చాలా బాగుంది కదా చర్చి అయితే, కొత్తగా కట్టారు. చర్చి లోనకైతే వచ్చేసాము. చాలా అందంగా ఉంది, అలంకరించి పూలతో మొక్కలతో లైటింగ్తో చాలా బాగా బ్యూటిఫుల్గా డెకరేషన్ అయితే పెట్టారు. చూసారా ఎంత బాగుందో. ఇక్కడైతే బాలయేసుని అయితే పెట్టారండి. బాలయేసుని పెట్టి అలంకరించారు. ఇక్కడ కూడా బాలయేసుని అయితే పెట్టారు. అందరూ కూడా వచ్చి ప్రేయర్ అయితే ఇక్కడ చేసుకుంటున్నారు. అలాగే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలా చక్కగా అలంకరించారు లైటింగ్తో పూలతో. చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. ఇక్కడ క్రిస్మస్ ట్రీని కూడా చక్కగా అలంకరించి పెట్టారండి, లైటింగ్ అన్నీ పెట్టి. చూసారా, ఇక్కడైతే ఇంకా యేసు ప్రభు అయితే ఇక్కడ ఉంటారండి. ప్రేయర్ అయితే అందరూ చేసుకుంటారు. మా పాప కూడా చేసేస్తుంది. ఇక్కడ కూడా క్యాండిల్ అయితే వెలిగించి ప్రేయర్ చేసుకుంటారంట. ఇలా అందరూ కూడా వచ్చి ఒక్కొక్కరు ప్రేయర్ అయితే చేసుకుంటున్నారు క్యాండిల్స్ పెట్టి. ఇంకా ఇలా ఉందండి. నేనైతే ఫస్ట్ అనమాట చర్చ్ లోనకి వచ్చి చూడడం. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇలా ఇక్కడైతే చర్చ్ బయటంతా కూడా యేసు ప్రభు అతను ఎలా హింసించబడ్డారు, అతను చరిత్ర అంతా కూడా చక్కగా విగ్రహాలు ద్వారా మనకైతే చూపించారండి. ఇదంతా కూడా అతను సెలువుని ఎలా మోసారు, అతన్ని ఎలా హింసించారు, అతన్ని ఎలా కొట్టి హింసించారు, అదంతా ఇక్కడైతే మొత్తం వివరంగా మనకి బొమ్మల రూపంలో పెట్టారండి. చాలా బాగుంది. బాలయేసు పుట్టారు అది అనమాట ఇక్కడ. ఇలా కూడా ఇదంతా ఇంకా అతన్ని హింసించడము, అతన్ని ఏ విధంగా తీసుకొని వెళ్ళారు, ఏ విధంగా సెలువు కట్టారు, ఏ విధంగా కొట్టి హింసిస్తున్నారు, అంత కథ రూపంలో ఇక్కడ మనకి బొమ్మల రూపంలో కథ అంతా కూడా వివరించి చెప్పారు. ఇక్కడ బొమ్మల రూపంలో బయట చర్చ్ బయట అంతా కూడా కట్టారనమాట. ఇక్కడైతే బ్రెడ్ పంచుతున్నారటండి యేసు ప్రభు. ఆ బ్రెడ్ ఎంత పంచినా తరగదంట. అదే ఆ ప్రసాదంగా కూడా వాళ్ళు భావిస్తూ ఉంటారనమాట. అలాగే కేకును కూడా వాళ్ళు ప్రసాదంగా భావిస్తూ ఉంటారండి. అలాగే చర్చిలో కూడా కేకుని ప్రసాదంగా పంచుతూ ఉంటారంట. ఇక్కడ మనం చూసినట్టయితే మొత్తం యేసు ప్రభు యొక్క చరిత్రనైతే మనకి బొమ్మల రూపంలో చాలా బాగా చూపించారు కదండి. చాలా బాగుంది కదా. మొత్తం టోటల్గా చర్చ్ అంతా కూడా ఇలా ఉందండి. ఇంత మంచిగా డెకరేషన్ అంతా చేసి చాలా బాగా అలంకరించారు. ఇక్కడ క్రిస్మస్ ట్రీని కూడా చాలా బాగా అలంకరించారు. మొత్తం ఇలా ఉందండి చర్చ్. ఓకేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే పెట్టండి. ఓకేనండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మా పిల్లలు ఫ్రెండ్స్ అందరం కలిపి ఫొటోస్ అయితే దిగిపోయామండి. అలా చర్చ్ బయటకైతే వచ్చేసాము. ఇక్కడ కూడా బయటన యేసు ప్రభు ఇక్కడ ఉన్నారండి. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు. అలా పిల్లలు కూడా చేస్తున్నారు. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.